బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వేములవాడ రాజన్న ఘటనపై రాజ్ న్యూస్ ఇంపాక్ట్ కనబడింది. గోశాలలో ఘోరం అంటూ ఇవాళ తెల్లవారుజామున రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. రాజ్ న్యూస్ కథనాలకు కలెక్టర్ స్పందించారు. వెంటనే గోశాలకు పశు వైద్య బృందాన్ని పంపారు. వేములవాడకు హుటాహుటిన వెళ్లిన డాక్టర్లు కాసేపట్లో కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నారు. తిప్పాపురం గోశాలలో కెపాసిటీకి మించి గోవులు ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. గోశాలలో సరైన మ్యాన్ పవర్ లేదని కుండబద్దలు కొట్టారు. గోశాలలో సరైన డ్రైనేజీ లేదన్న పశు వైద్య సిబ్బంది 2 రోజులుగా వర్షాలు కురవడంతో గోశాల బురదమయంగా మారిందని అన్నారు. ఈ క్రమంలో తొక్కిసలాటలోనే కోడలు మృతి చెందినట్లు తెలిపారు. నా పేరు డాక్టర్ అంజిరెడ్డి అండి. నేను టెక్నికల్ వేఎస్ జిల్లా పశువైద్య ఆఫీస్ నుంచి రావడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా జిల్లా అధికారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. గోవులు చనిపోయినాయి అంటే ఆ విషయంలో ఒక మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి, ఒక సర్జరీ డిపార్ట్మెంట్ నుంచి, ఒక పారాసైటిక్ డిపార్ట్మెంట్ నుంచి 4 డాక్టర్లము ప్లస్ ఇక్కడ లోకల్ వేఎస్ అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి చూసిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే మేము వచ్చి చూసేసరికి పశువులన్నీ అక్కడ బురదలో ఉన్నాయి. గత 2 రోజుల నుంచి వర్షాలు ఉన్నట్టున్నాయి. బురదల వాడడం వల్ల అదొకటి. చిన్న పశువులని పెద్దగా హెవీగా అవి తొక్కడం వల్ల తొక్కిసలాట్లో అవి చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఏవైతే చిన్నగా ఉన్నాయో తొక్కిసలాట్లో ఉన్నాయో వాటిని తీసి పక్కకు తీసినట్టు ఉంటే మరణాలు అనేది కొన్ని మనం అరికట్టవచ్చు. దీనికి మెయిన్గా ఏంటంటే మేజర్ వీళ్ళ కెపాసిటీ, లేబర్ కెపాసిటీ కూడా తక్కువ ఉంది. ఎందుకంటే పశువులు 500-600 ఉండాల్సింది 1150 పశువులు ఉన్నాయి కాబట్టి మెయింటెనెన్స్ ప్లస్ అదేవిధంగా ఇక్కడ షెడ్లు కాకుండా బయట ఉన్న అది కూడా ఇప్పుడిప్పుడే సీసీ రోడ్ వర్క్ నడుస్తున్నాయి. షెడ్లు వేసారు కానీ సరిపోయేంత షెడ్లు లేకపోవడం వల్ల ఇది జరిగింది. అదేవిధంగా ఈ బురద ఇవన్నీ సరైన స్లోప్ లేదు, సరైన డ్రైనేజీ లేకపోవడం వల్ల నీళ్లు అక్కడ ఆగి అక్కడ మొత్తం దోమలు అవన్నీ వచ్చి దాంతో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే అవకాశం ఉంది. నా పేరు డాక్టర్ అంజిరెడ్డి అండి. నేను తిప్పాపురంలో 8 కోడేళ్లు మృతి చెందాయి. గుట్టు చప్పుడు కాకుండా మూలవాగులో కోడేలను పాతిపెట్టారు. ప్రస్తుతం గోశాలలో 1200 కోడేలు ఉండగా సరైన నిర్వహణ లేక కోడేలు చనిపోతున్నాయంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడేలు చనిపోతున్నా ఆలయ ఈవో కానీ సిబ్బంది కానీ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆలయ అధికారుల తీరుపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. గతంలో కూడా సరైన ఏర్పాట్లు లేక కోడేలు మృతి చెందాయని చెబుతున్నారు. కోడేలతో ఆలయానికి కోట్ల ఆదాయం ఉన్నా సంరక్షణలో విఫలమవుతున్నారంటూ మండిపడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, వెమ్లవాడలోని గోశాలలో అటు కోడెల మృతికి సంబంధించి రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ స్పందించారు. ఉటావుట్టిన 5 సభ్యులతో కూడిన పశు వైద్యుల బృందాన్ని వెమ్లవాడలోని గోశాలకు పంపించారు. అయితే ఆ బృందం కూడా పూర్తి స్థాయిలో ఆ గోశాలను పరిశీలించింది. అయితే ఆ స్థాయికి మించి స్థలం తక్కువ ఉండి కోడలు ఎక్కువ ఉన్నట్లు కూడా ఈ బృందం పరిశీలనలో తేలింది. అంతేకాకుండా గత 2-3 రోజులు కురుస్తున్న వర్షాలకు మొత్తం కూడా డ్రైనేజీ లేకపోవడం, అంతేకాకుండా బురదమయ అవడం వల్ల తొక్కిస్లాట్లో ఈ కోడలు చనిపోయినట్టు కూడా గుర్తించడం జరిగింది. సుమారు 8 కోడె ఆవులు కూడా చనిపోయినట్టు కూడా వైద్యులు ధృవీకరించారు. వాటిని ఆలయ సిబ్బంది ఖండన చేసినట్టు కూడా ధృవీకరించారు. దీనిపై పూర్తి స్థాయిలో ఒక నివేదికను జిల్లా కలెక్టర్కి అందజేస్తామని కూడా అటు పశు వైద్యాల బృందం కూడా తెలపడం జరిగింది. అయితే సుమారు 1200 కోడలు ఆ గోశాలలో ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే స్థాయికి మించి కోడలు ఉండడం, అంతేకాకుండా మ్యాన్ పవర్ కూడా లేకపోవడం, దాని అవసరాలకు తగ్గట్టుగా స్థలం లేకపోవడం, దాని అవసరాలు తీర్చే సిబ్బంది లేకపోవడంతో కోడలు చనిపోతున్నట్టు కూడా పశు వైద్యుల బృందం కూడా గుర్తించింది. దీనిపై కలెక్టర్ కు నివేదిక కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో ఆలయ సిబ్బందికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. హిందూ సంఘాలు కావచ్చు, వెమ్లవాడలో ఉన్న స్థానికులు కావచ్చు ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా 100 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వెమ్లవాడ రాజన్నకు సంబంధించి ఆ కోడె ఆవులకు సంబంధించి నిర్వహణకు
కోట్ల రూపాయలు Right. కూడా ఖర్చు చేయలేకపోతున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటు ఆలయ సిబ్బంది వల్లే కోడేలు మృతి చెందినట్టు కూడా అటు స్థానికులు చెబుతున్నారు. దీనిపై హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే గతంలో చూసుకున్నట్లయితే 1200 పైన కోడేలు ఉండడంతో అటు పశువు ఆ పాస్బుక్ ఉన్న రైతుకు ఈ కోడలను ఉచితంగా ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. అయితే చాలా వరకు కూడా ఆలయ సిబ్బంది అమ్ముకున్నట్టు కూడా ఆరోపణలు రావడంతో ఆ కోడలను ఉచితంగా ఇచ్చే పంపిణీని నిలిపివేశారు. దీంతో పూర్తి స్థాయిలో మళ్ళీ గోశాలలో 1200కు పైగా ఆ కోడలు కూడా ఇప్పుడు అచ్చి చేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే స్థలం సరిపోవడం, అలాగే బుధమవడం, అలాగే డ్రైనేజ్ వడ్డీ లేకపోవడం, ఆ కోడలను చూసుకునే సిబ్బంది లేకపోవడం వల్ల ఈ కోడలు మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికైనా ఆలయ సిబ్బందిపై చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా గోశాలలోని ఆ కోడలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించాలని మాత్రం డిమాండ్లు వెలువెత్తుతున్నాయి. రైట్ కిషోర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.